సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆషామాషిగా తీసుకోవద్దు. ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చెప్పాలి. వైకాపా కుట్ర రాజకీయాలను వారికి వివరించాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తానా ఆటా సమావేశాల పేరుతో విదేశాలకు వెళ్తే ఇక్కడి ప్రజలు మీకు టాటా చెప్పేస్తారని, ఎంపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది యువకులే అర్థం చేసుకునే సమయానికే 5 ఏళ్లు అయిపోతే మాజీలుగా మిగిలిపోతారని ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్బోధించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో నిర్ణయాలు, కార్యక్రమాలు, పథకాలు, పనులు, విజయాలను ప్రజలకు చెప్పేందుకు నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెదేపా తలపెట్టామని, దీనిలో భాగంగా ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాం, వాటిలో ఏం నెరవేర్చామో వివరించాలని సూచించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే 94% స్ట్రైక్ రేటుతో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీద ఉండే నమ్మకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ నమ్మకాన్ని, ప్రజల్ని, ఆశల్ని, యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి. ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళడంలో నామోషి పడకూడదు. పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది. ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు. మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం. అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవి రెండూ రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది, నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం, పోరాడాం.